హాయ్ అండి. గ్యాస్ పొయ్యి అంతా క్లీన్ చేసేసి ఆ రూము వంటగది అంతా రూమ్ చేసానండి. చక్కగా నీట్గా చేసాను. ఎందుకంటే నేను విశాఖపట్నం వెళ్ళిపోతున్నాను కదా, మరి ఎప్పుడు వస్తానో తెలీదు. ఆ కిచెన్ ప్లాట్ఫారం, కిచెన్ రూమ్ అంతా క్లాత్ పొయ్యికి కప్పేసానండి. ఎందుకంటే మళ్ళీ ధూళి అవి పడకుండా వచ్చాక మళ్ళీ నేను క్లీన్ చేసుకుంటాను. కానీ నాకు అది అలవాటు అనమాట. ఎక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి క్లీన్ చేసేసి ఆరిపోయాక ఒక క్లాత్ కప్పేయడము అది బాగుంటుంది కదా అని నా ఉద్దేశం. ఈరోజు సండే అండి. సండే 11 అవుతుంది. వైజాగ్ ప్రయాణం అవుతున్నాము. సండే రోజు 11:30 11 అవుతుంది. వైజాగ్ ప్రయాణం అవుతున్నాము. ఇప్పుడు నేనేమేమి సర్దుకుంటాను, ఏం పని చేస్తాననేది మీరే చూడండి. ఓకేనండి. మొత్తం బ్యాగులు అన్నీ సర్దిసుకొని మళ్ళీ పల్లెటూరు నుంచి ఏంటంటే వైజాగ్ ప్రయాణం సాగుతున్నాం. మళ్ళీ ఎప్పుడైనా యాప్లకి సెలవులు వచ్చేటప్పుడు వస్తాం. ఇక్కడ ఉండాలని ఉంది. ప్రశాంతంగా ఉంటుంది మా ఊరు. ప్రశాంతంగా ఇల్లు కూడా ఉంటుంది. మా అబ్బాయి కట్టించిన ఇల్లు అన్నీ బాగుంటాయి. కాకపోతే మా వారు అక్కడ ఉన్నారు కాబట్టి తప్పదు, నేను వెళ్ళాలి. ఎందుకంటే ఆయన ఫుడ్ అన్నీ కష్టం కదా. ఒకరోజు 2 రోజులు అంటే పర్వాలేదు. ఆరోగ్యం కూడా అప్పుడప్పుడు బాగుండదు ఆయనకి. అందువల్ల నేను ఇప్పుడు వైజాగ్ ప్రయాణం అవుతున్నాను. 5 డేస్ అయింది వచ్చి ఇక్కడికి. ఈరోజు 5 డేస్ అంటే 3 డేస్ ఉన్నాము. 1 డే రావడం, 1 డే వెళ్ళడం. ఓకేనండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వెళ్ళే ముందు మనము దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళాలి. దీపం వెలిగించుకొని దేవుడికి దండం పెట్టుకొని ప్రయాణం చేస్తే మంచిగా జరుగుతుందని నా అభిప్రాయం, ఇంకోటి కాదు అది. ఓకేనండి. పూజ అయితే 8:30కే అయిపోయిందండి. అక్కడ నుంచి నేను మొత్తం అంటే అక్కడ ఉంచవలసిన సారీస్ ఏంటి, అక్కడ ఉంచవలసిన సామాన్లు ఏంటి అనేది కొన్ని సర్దిసుకున్నానండి. కొన్ని సామాన్లు అయితే నేను సర్దుకున్నానండి. కొన్ని సారీస్ ఎక్కడ పెట్టవలసినవి ఏంటి, తీసుకెళ్ళనివి ఏంటి అనేది నేను మళ్ళీ సర్దుకుంటున్నాను. చూడండి, బాగుంటుంది వీడియో. చూడండి లాస్ట్ వరకు అన్నీ ఉంటాయి చూడండి. ఒకటి ఫుడ్ అయితే నేనేం చేయలేదండి ఈవేళ. మా మంచం అండి మా అబ్బాయి చేయించాడు టేక్కర్తో మంచం. పైకి కూడా ఇలాగే ఉంటాడండి. కానీ పై రూమ్ నేను ఇంతవరకు వీడియో తీయలేదు. ఎందుకో తీయాలనిపించట్లేదండి. వెంకటేశ్వర స్వామి పెద్దది ఉంది, అన్నీ బాగుంటాయి. కానీ ఇక్కడే ఎవరు సరిగ్గా చూడకపోయినప్పుడు వీడియో ఇంకా పైన ఏం తీస్తాను. పైకి అదిగోండి మా అబ్బాయి తలగాడల దిండులు కూడా కొన్నాడండి. ఎందుకంటే పై మంచం కనేసి. మా అబ్బాయి ఆ మంచం పెట్టి దండులు. ఇప్పుడు నేను శారీస్ అన్నీను, పాప డ్రెస్సులు, శారీస్ యాప్లు, నా శారీస్ అక్కడ ఏం ఉంచాలా, ఏం పట్టుకెళ్ళాలి అనేసి. అంటే నేను కొన్ని శారీస్ అయితే నేను కొన్ని మా ఊర్లో ఉంచేస్తానండి. ఎందుకంటే అన్నీ అటు నుంచి ఇటు నుంచి తీసుకెళ్ళాలంటే లగేజ్ చాలా కష్టమైపోతుంది కదండి. అందుకు కొన్ని శారీస్ ఏంటే అక్కడ ఉంచేస్తాను, కొన్ని శారీస్ ఏమి ఇక్కడ తీసుకొస్తాను. ఒక్కొక్క ట్రిప్కి మారుస్తుంటానండి. ఒక్కొక్క ట్రిప్ ఏంటంటే ఒక 4-5 శారీస్ అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ కట్టుకుంటాను వైజాగ్ ఇంట్లో. తర్వాత ఇంకొక విషయం అండి, చాలామంది అడిగారండి వైజాగ్ ఇల్లు సొంత ఇల్లేనని. వైజాగ్ ఇల్లు కూడా సొంత ఇల్లేనండి. మాకంటూ ఎక్కడ అద్దిల్లు అయితే లేదు. వైజాగ్లో కూడాను సొంత ఇల్లేనండి. అలాగని పల్లెటూరులో ఇప్పుడు నేను బట్టలు మడత పెట్టి బ్యాగ్లో పెడుతున్నాను కదా, ఆ ఇల్లు అయితే మా అబ్బాయి మా కోసం కట్టించాడండి. మేము హ్యాపీగా ఉండాలని కట్టించి మాకు ఇచ్చాడండి మా అబ్బాయి. నాకు చాలా మాకు సంతోషం అండి. నిజం చెప్పాలంటే ఇలాగా ఎవరు ఉంటారంటే ఉంటారండి, కొంతమంది పిల్లలు ఉంటారండి. అందుకు మేము ఏంటంటే ఎక్కడైనా ఫ్యామిలీతో, మా ఆయన ఉన్నారని నేను ఇక్కడ ఉన్నాను తప్ప, లేకపోతే నేనైతే మాత్రం ఒక్కదాన్ని అనుకోండి, ఒక్కదాన్ని అయితే ఏముంటామండి. ఫ్యామిలీలో ఉంటే ఆనందంగా ఉంటుంది, బాగుంటుంది. అది కూడా ఒకటి చెప్తానండి, దానికోసం కూడా చెప్పాలండి. మనం మంచిగా ఉంటే ఫ్యామిలీ కూడా మనకు మంచిగా చూసుకుంటారండి. ఎవరెవరిని 1 రోజు 2 రోజులకు కాదండి ఉండాలండి వాళ్ళ దగ్గర కూడా మనం ఆనందంగా గడపాలండి. కానీ నాకైతే వెళ్ళి 1 వారం రోజులు 5 రోజులు ఉండే వచ్చేయడం అండి. ఎందుకంటే మా వారు ఇక్కడ ఉంటారు కదా, నేను ఫ్యామిలీతో ఉన్నానండి. సింగిల్గా ఉంటే ఎక్కడో దగ్గర నేను సెటిల్ అయిపోదును. సింగిల్గా లేను కాబట్టి ఫ్యామిలీతో ఉన్నాను కాబట్టి ఫ్యామిలీ లీడ్ చెయ్యాలి. మా అమ్మాయిలు, మా మనవరాళ్ళు, మా ఆయన అందరూ ఉంటారండి. అందుకు ఫ్యామిలీ అప్పుడప్పుడు మా అబ్బాయి దగ్గరికి వెళ్ళడం రావడం అలా చేస్తానండి.
అవిగండి ఆ తలగాడ ఇవి పైన పెట్టలేదండి, పెట్టేద్దాం అనుకున్నాను కానీ మంచం మీద పెట్టలేదు, ఇక్కడే పక్కన పెట్టేస్తున్నాను. నేను ఎంత అడావుడిగా తయారవుతున్నానో చూడండి. అన్నీ సర్దుకుంటానండి నీట్గా. ముందు రోజు రాత్రి ఇల్లన్నీ ఉతికేసుకొని నీట్గా ఉంచుకున్నానండి. ముందు రోజు మధ్యాహ్నం అన్ని బట్టలన్నీ ఉతికేసుకొని చక్కగా మడత పెట్టుకుందాం అన్నప్పుడు టైం అయిపోయిందండి. మార్నింగ్ నేను ఈ పనులన్నీ మార్నింగ్ చేస్తున్నానండి. 5కి లేచానండి. 5కి లేచి కొన్ని తోమడం, గిన్నెలు అవన్నీ మీకు చూపించలేదు, ఎన్నో వీడియోలో నేను చూపించాను కదా, గిన్నెలు తోమడము, కడగడం, అవతల యువతల అని. కానీ ఒక్కటండి నాకు బాధ అనిపించేది ఏంటంటే, మేము వెళ్ళేటప్పుడు పెద్ద వర్షం అండి. మీరు అది చూడండి, చూపిస్తాను వర్షం కూడాను. చాలా బాగుంటుంది. న్యాచురల్గా ఈ వీడియో తీశాను. ఎంత న్యాచురల్గా తీసినా, ఎంత కష్టపడినా వీడియో చూడట్లేదండి. మీరు చూడండి, మాలతి ఆంటీది కూడా చూడండి. ఈ మధ్య నేను లైకులు కూడా అడగడం మానేశానండి. ఎవరు అయితే అడగకూడదు అలాగని అనేవాళ్ళు వాళ్ళు అడుగుతున్నారండి, లైకులు ఇవ్వండి, లైకులు ఇవ్వండి, లైకులు ఇవ్వండి. గొప్ప నవ్వు వచ్చేస్తుందండి నాకు. నేనైతే అడగట్లేదండి. ఎందుకంటారా, మన వీడియో నచ్చిందంటే కంపల్సరీకి లైకులు ఇస్తారండి. ఎందుకు ఇవ్వరండి? ఇస్తారండి. వీడియో వాళ్ళకి నచ్చాలి కదా. అదిగోండి వ్యాండ్ బ్యాగ్ అక్కడ తీసాను. నెక్స్ట్ ఇంకోటండి, శ్రావణ శుక్రవారాలు అన్ని వారాలు నేను చక్కగా పూజ చేసుకున్నానండి. నేను ముత్తైదువు కాబట్టి నా ముత్తైదు దీవెనలు మీకు ఉంటాయండి. ఎవరమైనా సరే ముత్తైదువులైతేనే దీవెనలు ఇవ్వాలండి ఎదటి వారికి. నేను ముత్తైదువు కాబట్టి నా దీవెనలు ఎప్పుడు మీ అందరికీ, ముత్తైదులందరికీ ఉంటాయండి. ఎప్పుడు మీరు బాగుండాలని ఆ దేవుడికి నేను ఎప్పుడు కోరుకుంటానండి. ఇప్పుడే కాదండి, నా వీడియోలు చూడండి, ఫస్ట్ నుంచి అందరూ బాగుండాలని కోరుకుంటానండి. ఇప్పుడు కూడానండి అందరూ బాగుండాలి. చూడండి బ్యాగులు ఇగో తీసుకెళ్ళేవి మా అబ్బాయి బ్యాగ్ పంపించాడు కదా మా కోడలతోని, ఆ బ్యాగ్ అండి. అది కూడా వీడియో చిన్నది పెట్టాను చూడండి. మా కోడలు మా అమ్మగారి ఇంటికి వచ్చారు. నేను మా అమ్మగారి ఇంటికి ఒకరోజు వెళ్ళానండి. మా కోడలకన్నారు నాకన్నారు ఒకలేనండి. మా అమ్మగారు మా కోడల అమ్మగారు ఒకే ఇల్లు అండి, ఒకే ఇంటి, 2 అమ్మాయిలు అండి. మా కోడలు కూడా నేను కూడా. అది చాలా సంతోషం కదండి, చాలా ఆనందంగా ఉంటుంది కదండి. నాకు మా తమ్ముడు గారు అమ్మాయిని చేసుకున్నానండి నేను. అందుకు మా పుట్టినిల్లు మా కోడలకైనా నాకైనా ఒకటే ఇల్లు అండి, పుట్టినిల్లు అనేది. ఇప్పుడు మీకేం చెప్తున్నానంటే, మంచిగా మా ఇంటికి చేరుకోవాలని. నేనే కాదండి, ఎవరైనా సరే ఎక్కడ ప్రయాణం చేసినా సరే మనం అనేది దేవుడికి దీపం వెలిగించుకొని మనం వెళ్ళేటప్పుడు ఎలాగో మనం తెల్లవారి పూజ చేసుకుంటాం కదా, వెలిగించుకొని మంచిగా మన ఇంటికి చేరాలని. డబ్బుదానం కాదండి, ఆరోగ్యంగా ఉంటే చాలు. నేనైతే అలాగే అనుకుంటానండి. భగవంతుడు ఇచ్చాడు ఏదో మంచి బిడ్డలు, ఉండడానికి తిండి, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు చాలు భగవంతుడు. అంతకన్నా ఇంకేం కావాలండి. కోరికలు ఉంటాయి, ఆడవాళ్ళు చాలా కోరికలు ఉంటాయి. కోరికల్లో నెరవేరు కదండి ఎప్పుడు కూడా. మనము చాలా బాగుందండి. మా అబ్బాయి కొన్ని పంపించాడు మా కోడల చేత. మా కోడలు కూడా వచ్చింది. నేను మా అమ్మగారి ఇంటికి వచ్చాను, మా కోడలు కూడా మా అమ్మగారి ఇంటికి వచ్చారు. అదే రోజు అంతే, ముందు రోజు మా కోడలు వచ్చారు, మరుసటి రోజు నేను వెళ్ళాను. అయితే బ్యాగు బాప ఇందా యాప్లకి బాగా కొన్ని ఇచ్చారు అనుకొని ఇచ్చింది అనమాట. ఎంత రేట్ నేను అడగలేదు, ఇక్కడ రేట్ లేదు, తీస్తారో మరి ఏమైందో తెలియదు. మొత్తం బ్యాగ్ బాగుంది. యాప్లో చాలా హ్యాపీ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ మమ్మీ ఒక బ్యాగ్ కొన్నారు కదా, ఇప్పుడు వాళ్ళ మామయ్య కొనేసి వాళ్ళ దివ్యతో పంపించారు. అదే చాలా. కొంచెం మా బెడ్రూము చిన్నది తీసానండి, చూడండి చాలా బాగుంటుందండి. కానీ నేను అంతా తీయలేదు, ఎందుకంటే అంతా ఎప్పుడు ఏది తీయట్లేదండి. అందరూ హోమ్ టూర్ అంటున్నారు కానీ చేయలేదండి. ఎప్పుడైనా చేస్తాను హోమ్ టూరు. చాలా బాగుంటుందండి. మా అబ్బాయి కట్టించిన ఇల్లు మాకు నచ్చినట్టుగా కట్టించాడండి. మేము ఏం చెప్తే అది చేయించాడండి బాగాను. నేను అదిగోండి మీకు చిన్నది వీడియోకి ఇప్పుడు తీస్తున్నానండి. ఇది బెడ్రూమ్లోదండి, చిన్నది తీస్తున్నాను చూడండి. బాగుంటుంది కదా. ఇది మంచం అండి. మంచం కూడా చేపించాడు, చాలా పెద్ద మంచం చేపించాడండి. అందులో అలా కనిపిస్తుంది. కానీ తర్వాత మేడ మీద రూమ్కి కూడా సేమ్ మంచం అండి. కానీ నాది ఇంతవరకు టచ్ చేయలేదండి మేడ మీద రూము. చాలా బాగుంటుంది. ఎవ్వరము అక్కడ ఉండట్లేదు కాబట్టి డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్, సామాన్లు ఏం కొనట్లేదు. ఇప్పటికే బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టాడండి. ఆ మంచాలకు 1,50,000 ఎక్కువేనా కానీ తక్కువ కాదటండి. అంత టేక్ కర్రతో చేయించాడు. బాక్స్ మంచాలండి. ఎన్ని వస్తువులైనాయి, బట్టలైనాయి, సారీస్ అయినాయి బాక్సుల్లోకి వెళ్ళిపోతాయండి.
అంత బాగా అన్నీ చూడండి చాలా బాగా చేయించాడు. నా మంచం మీకు నేను చూపిస్తాను. కాకపోతే దూరం నుంచి కొంచెం వీడియో తీశాను. అక్కడ వీడియో తీయాలంటే కొంచెం నాకు దేవుడి రూమ్ అడ్డొస్తుందండి, అందుకు దగ్గర నుంచి తీయడం మీకు కనిపించట్లేదు. ఇప్పుడేమి వెళ్ళిపోతామని అనుకొని వర్షం చూడండి ఎంత వర్షం పడుతుందో. వర్షం పడుతుంది కాబట్టి చాలా చూడండి 11:30 వెళ్ళిపోదామన్నప్పటికీ వర్షం పడిపోతుందండి. ప్రయాణం అయ్యాము. వర్షం 11:30 అయిందండి. వర్షం విపరీతమైన వర్షం అండి. బయలుదేరం బ్యాగ్లో పట్టుకొని కానీ వెళ్ళడానికి కూడా వాయిస్ లేదు, భోజనం లేదు, టిఫిన్ లేదు. ఎందుకంటే వేగం వెళ్ళిపోయి హోటల్లో తిందాము అని అనుకున్నామండి. ఇవాళ సండే అండి. ఆ సండే రోజు ఎన్ని బాధలు పడ్డామో చూడండి. అదిగోండి బ్యాగ్ వేసుకుంటున్నాను, కానీ ఎందుకు మరి నాకు వెళ్ళడానికి చాయిస్ లేదు. 12:30 వరకు ఇంట్లోనే ఉండిపోయామండి, అంత వర్షం అండి. తర్వాత బస్సు ఎక్కాం కానీ చాలా వైజాగ్ అండి. శ్రీకాకుళం, ఆ పాతపట్నం నుంచి శ్రీకాకుళం అండి. శ్రీకాకుళంలో మీకు చూపిస్తానండి నాన్ స్టాప్ టిక్కెట్లకి ఎంత జనం ఉంటారనేది మీరే చూడండి. ఇదిగోండి అలా చూపిస్తున్నానండి. అంటే హ్యాండ్ బ్యాగ్ వేసుకొని రెడీగా ఉన్నాము, దేవుడికి చూపిస్తున్నానండి. వెళ్ళే ముందు నేను దీపం అవి వెలిగించుకున్నానని మీకు నేను చెప్తున్నానండి. ఎందుకంటే బాగా చెప్తున్నానండి మీకు. అలాగని మీరు లాస్ట్ వరకు చూడండి, వర్షము వీడియో అన్నీ ఉంటాయి. బాగా చెప్తున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. బ్యాగులు అన్నీ సర్దుకున్నానండి. ఈ వీడియో బాగుంటుంది, మీరు లాస్ట్ వరకు మాత్రం చూడండి, చాలా బాగుంటుందండి. అదిగోండి మా దేవుడికి, మా వెంకటేశ్వర స్వామికి బాగా చెప్పేసి మీ అందరికీ కూడా బాగా చెప్పేసి మీ అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నానండి. చాలా సంతోషంగా బయటకు వచ్చాం, కానీ వర్షం, భోజనం లేదు. ఆ సండే ఏ హోటల్కి వెళ్దామని ఎక్కడ లేవు. వర్షం చాలా పెద్ద వర్షం అండి, విపరీతమైన వర్షం అండి. అనకూడదు కానీ ఇప్పుడు చూడండి శ్రీకాకుళం దిగిపోయాము. నాన్ స్టాప్ వస్తామండి. చూడండి వాటర్లో బస్సులు వెళ్తున్నాయండి శ్రీకాకుళంలో అండి. ఇది శ్రీకాకుళం నుంచి నాన్ స్టాప్ టికెట్ తీసుకొని వెళ్తాము. అక్కడ చూడండి ఎంత జనాలు. మేము 1 గంటకి నాన్ స్టాప్ టికెట్ లైన్ కట్టింది. 4:30, 5 గంటలకు మాకు టికెట్ దొరికిందండి. అంత లైన్ అండి, అంత జనాలు. ఎందుకంటే వర్షంకి అందరూ ఒక దగ్గర ఉండిపోయారు. ఫ్రీ బస్సులు పెట్టారండి చంద్రబాబు నాయుడు గారు, కానీ చాలా బస్సులు, చాలా జనాలండి. ఎక్కడం చాలా కష్టము. అందుకు నేను ఏంటంటే నాన్ స్టాప్ టికెట్లే తీసుకున్నాను. అందులో వెళ్ళాలని ఆశ కలిగింది, కానీ ఇంకొకసారి ఎప్పుడైనా ఫ్రీ బస్సు ఎక్కేటప్పుడు మీకు నేను టికెట్ నేను చూపిస్తాను. చాలా జనాలు ఆనందించారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చూడండి నాన్ స్టాప్ కోసం చూడండి ఎంత జనాలు. అయితే నేనేంటంటే ఫ్రీ బస్సు టిక్కెట్లు తీయలేకపోయానండి, ఎందుకంటే బ్యాగులు యాప్లు నాకు ఒక ఇదిగోండి నాన్ స్టాప్ కోసం టిక్కెట్కి నిల్చున్నాను శ్రీకాకుళం కౌంటీలో. చాలా జనాలు చూడండి, లేడీస్. మాకు మార్నింగ్ మండే స్కూల్ పిల్లలకి అని చెప్పేసి అందరూ బయలుదేరడం చాలా గందరగోళం జరిగిందండి బాబు. నా ప్రయాణం అయితే మాత్రం మంచిగానే ఉంది, కానీ వర్షం చల్లగా ఉంది, హ్యాపీగా ఉంది. కానీ ఈ 3 బ్యాగులు యాప్లు నేను చాలా ఇబ్బంది పడి మాత్రం బస్సు ఎక్కే వరకు ఇక్కడ టికెట్ తీసుకున్నానండి. నాన్ స్టాప్ శ్రీకాకుళం బస్ స్టాప్లో వైజాగ్ కోసం నాన్ స్టాప్కి టికెట్ తీసుకున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అందరూ